మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం. అనగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా. సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి. పెనుగొండ పట్టణం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత మడకశిర రోడ్డులో ఉన్న పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్థసారథి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, చౌడప్ప, అంజన్ రెడ్డి, నాగప్ప, ఉగిరప్ప, రామంజన్ రెడ్డి, ఉత్తప్ప తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మనందరూ కూడా తెలుసు, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 82లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఆ రోజు తెలుగుదేశం పార్టీగా ప్రకటించడం జరిగింది. దానికి దిశ నిర్దేశం కూడా చేసి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తును కూడా ఏ విధంగా ఆ గుర్తులో ఉన్నటువంటి భావాలను కూడా వ్యక్తీకరించడం జరిగింది. తద్వారా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఆ రోజుల్లోనే దేశంలోనే వినూత్నమైనటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు చూసినట్లయితే పేదవారికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా చీరా దోవతి ఇచ్చేటువంటి కార్యక్రమాల్ని, పెన్షన్ కార్యక్రమాలను కూడా ప్రకటించడం జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఆ రోజు తీసుకొని తద్వారా 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల యొక్క మన్ననలను పొందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేస్తే తద్వారా అనతి కాలంలోనే తర్వాత నందమూరి తారక రామారావు తర్వాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఈరోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 43 సంవత్సరాలు దాటుకొని 44లో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఎన్నో వచ్చాయి. నాదేండ్ల భాస్కర్ యొక్క సంక్షోభం అయితేనేమి, తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆటపోట్లకు ఎదుర్కోవడం, అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోవడం ద్వారా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్టడం, అదేవిధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం, ఆ పార్టీ మనం చూసినట్లయితే 2019 2024 లోపల ఎన్నో అవకతవకలైతేనేమి ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలనకి అదేవిధంగా ప్రజలంతా కూడా ఆలోచన చేశారు. ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టకమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమికి పట్టణం కట్టడం జరిగింది. ఆ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానమంత్రి గారు మోడీ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11 సీట్లతోనే సరిపెట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన ఏ విధంగా ఉందో, దౌర్భాగ్యం అనేటువంటి పాలనకి చరమగీతం పాడి ఈరోజు ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని దివాలా దించినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో, మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆర్థికంగా దివాలా తీసినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అవగాహన
పరిపాలన దక్షతతో అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అదేవిధంగా ఆ రోజు చూసినట్లయితే నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి స్థానిక సమస్యల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమి, అదేవిధంగా పాలనలో భాగస్వామ్యం కూడా, అదేవిధంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి బీసీలు అయితేనేమి అన్ని కులాలు అన్ని వర్గాలకు కూడా పాలనలో భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది.